హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తలు అనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్‌లో వచ్చిన వార్త ప్రధానంగా నేటి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికట. ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది గవర్నమెంట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ రోజు నుంచి జూన్ 12 వరకు ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల పాటు ఒక ప్రోగ్రామ్ తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వం అఫీషియల్‌గా. దాంట్లో ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహిస్తారు. దాని తర్వాత మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి. దాని తర్వాత రాష్ట్ర స్థాయి కూడా జూన్ 2 ఉంది. ఇదంతా ఒక ప్రోగ్రామ్ కింద ప్రభుత్వం తీసుకుంది. 99 రోజుల కార్యాచరణలో తీసుకుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోని 99 రోజుల పాటు ప్రజల దగ్గరికెళ్ళి ప్రభుత్వం వాళ్ళు ఈ పాలనలో చేసిన ప్రగతి గురించి చెప్పటం, మళ్ళా భవిష్యత్తులో ఎట్లా ప్రగతి చేయాలో ప్రణాళికలేస్తారట. ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది ఏందంటే, అంటే ఈనాడు ఇంకోటి కూడా ఈసారి అంటే ఇప్పటికే 2 సార్లు ఎళ్లారట. ఇట్లాంటి ప్రజాపాలన పేరుతోని ప్రజల దగ్గరికి. ఒకసారి ఎప్పుడు అంటే 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిండు కదా! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కొత్తగా వచ్చాక. అదే నెలలో డిసెంబరు 27 నుంచి 2023 డిసెంబర్ 27 నుంచి మొదలుపెట్టి 2024 జనవరి 6 వరకి ప్రజాపాలన అభయస్థం దరఖాస్తులను తీసుకున్నారు. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అందులో 6 గ్యారంటీలు పెట్టి మహిళలకు 2500, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్ల పెంపు, పెన్షన్ల కొత్తవి తీసుకోవడానికి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, ఈ ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళకి 250 గజాలు ప్లాట్లు ఇస్తానన్నది, రైతు భరోసా, కూలీలకు కూడా అంటే కౌలు రైతులకి రైతు భరోసా, రైతులకు రైతు భరోసా, ల్యాండ్‌లెస్ పీపుల్‌కి రైతు భరోసా వీటన్నిటిపైన ప్రజాపాలన దరఖాస్తు అని ఒక 3 పేజీల దరఖాస్తు పెట్టి, దానిపైన ఒకవైపు భట్టి గారి బొమ్మ, ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారి బొమ్మ. వాళ్ళే ఇష్యూ చేశారు ఆ పాలన దరఖాస్తుని. అది నింపుకున్నారు. అదొకసారి ఎళ్లారు. దాని తర్వాత 2025 జనవరి 26న కూడా మళ్ళా ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రజల దగ్గరికెళ్లారు. రైతు సదస్సుల పేరుతో రకరకాల పేరుతోని. ఇప్పుడు ఇది థర్డ్ టైమ్. ఇప్పుడు ప్రజలు కోరుకుంటుందేందంటే, మీ ప్రజాపాలనలో, మీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అసలు మా గురించి ఏమన్నుందా? మీరు చెప్పిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన దాంట్లో పెన్షన్ల పెంపుకు సంబంధించి ఏమన్నుందా? 2016లో ఉన్న పెన్షన్ 4016 చేస్తా అని ఎన్నికల హామీ అది కూడా 100 రోజుల్లో. అది 6 గ్యారెంటీలు ఉంది. మరి 100 రోజులు కాలేదా? మర్చిపోయారా? అది అసలు పెంపు ఉంటుందా? ఇప్పటికీ 3 సార్లు ఇది మూడోసారి ప్రజల్లోకొస్తున్నారు. ఈ వచ్చే ఈ మీ మీ ప్రగతి ప్రణాళికలో మీరు చెబుతున్న ప్రగతి ప్రణాళికలో పెన్షన్ల పెంపు ప్రజలకిచ్చిన హామీ ఉందా? మహిళలకిస్తున్నాను 2500 ఇచ్చేదేమైనా ఉందా? రైతులకిస్తున్నాను రైతు భరోసా ఇచ్చేదేమైనా ఉందా? పెన్షన్లు కొత్తయి ఇవ్వటానికి ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటారా? నిరుద్యోగ భృతి ఇవ్వటానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అసలు మీరన్న 6 గ్యారంటీలు ఉందా? గుర్తుందా మీకు లేదా? 6 గ్యారంటీల పేరుతోనే బాండ్ పేపర్‌లు రాసిచ్చారు. 100 రోజుల్లో అమలు చేయటమే అని చెప్పి. 100 రోజులు పోయింది. 700, 800 రోజులు కూడా పూర్తయితుంది. ఎందుకు అమలు కాలేదని ఏమైనా చెప్పే ప్రయత్నం ఈ ప్రగతి ప్రణాళికలో ప్రజల ప్రగతా ఇది? మీ రాజకీయ ప్రగతా? మీ పబ్లిసిటీ ప్రగతా? అనేది ప్రజలు అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రజల గురించి, ప్రజలకు మీరిచ్చిన హామీల గురించి అది ప్రజలు కొత్తగా ఏమి అడగట్లే. మీరు బాండ్ పేపర్ల పేరుతో ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల అమల్లో ఉన్న రూ. 2500 మహిళలకు ఇస్తారా? పెన్షన్లు పెంచుతారా? రైతు భరోసా ఇస్తారా? నిరుద్యోగ భృతి ఇస్తారా? ఇవి ప్రజలు అడుగుతున్నారు. వాటిపైన క్లారిటీ ఇయ్యాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అసలది ఊసేలేదు. పెన్షన్ల పెంపు గాని, మహిళలకు 2500 గాని, నిరుద్యోగ భృతి గాని, రైతు భరోసా ఇవి కొత్త పెన్షన్లు గాని, వీటి ఊసే లేదు. మరి దేనికోసం ప్రగతి ప్రణాళికలు? ఎవరి ప్రగతికి ప్రణాళికలు? ఏది ప్రజాపాలన? అని చెప్పి ఈరోజు ప్రజలు అడిగే పరిస్థితి ఉంటది. మీరు నిజంగా అడగనిస్తే. మీరంటున్న ప్రగతి ప్రణాళికలో ప్రజల్ని నోరు తెరవిస్తే, ప్రజల్ని పోలీసులను పెట్టి ఆపకుండా ఉంటే, మాట్లాడనిస్తే మాట్లాడతారో, అడుగుతారో అప్పుడు మీ మీ ప్ర మీరు మీరు చేసిన ప్రగతి ఏంది? మీకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏందో అర్థమవుతది. ఇది ఒక వార్తగా ఈనాడు పేపరు ఇచ్చింది. రైట్.
ఇంకోటి మండల యూనిట్‌గా యూరియా పంపిణీ అంటే యాపుల్లో మార్పులు సీఎం ఆదేశాలతో వ్యవసాయ శాఖ కసరత్తు. జిల్లా యూనిట్‌గా ఉండడం వల్లే ఇబ్బందుంది. అంటే ఇప్పుడు మండల యూనిట్ కాదు. మండల యూనిట్ చేస్తారు. మండలం కాదు విలేజ్ చేయాల. ఈ యాపులతోని సమస్యలు పరిష్కారం కావు. యూరియా బస్తాలిస్తే అయిద్ది గానీ యాపులు పెట్టి యాపులలో అప్‌లోడ్ చేసి యాపులలో బుక్ చేసుకొని అంత టెక్నాలజీ అంత నాలెడ్జి రైతులు ఎందుకంటే డబ్బులిచ్చి షాపులో కొనుక్కొచ్చుకునే అంత ఉంది ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం. ఇప్పుడు మీరు యాపులు ఇయన్నీ ఎందుకు పెడుతున్నారు? ఆడ యూరియా కొరతుంది. కొరతలెక్క చెప్పండి. ఏదో యాప్ ద్వారాగా వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నాడు చెప్పి, ఆ యాప్ పేరుతోని మళ్ళా అక్కడ ఒక పెద్ద దందా జరుగుతుంది. ఆ యాప్‌ని ఆపరేట్ చేయడం తెలిసినోళ్ళో, యాప్‌ని వాడటం తెలిసినోళ్ళకే యూరియా అందుతుంది. మిగతా రైతులకి అందట్లే. మళ్ళా వాళ్ళు ఆ బ్రోకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడైతే జిల్లా యూనిట్ ఉంది. దాన్ని మండల యూనిట్ చేస్తున్నారట. మండలం నుంచి విలేజ్ యూనిట్ చేయండి. కనీసం రైతులకు మేలు జరిగిద్ది. ఈ యూనిట్ చేసి యాప్‌లు పెట్టటం, మళ్ళా ఆడ స్టాక్ లేకుండా ఉంటే యాప్‌తోని ఉపయోగం ఉండదు. మనం యాప్ ఓపెన్ చేసినాం అనుకో, నేను ఓపెన్ చేసి చూసా. నో స్టాక్ బోర్డ్. నో స్టాక్ అని బోర్డ్ కనపడుతుంటది. లేదంటే మీ మీ మండలం, మీ జిల్లా ఇందులో ఇంక్లూడ్ కాలేదన్నది. మరి ఇంక్లూడ్ కాకుండానే దాంట్లో ఇంప్లీడ్ కాకుండానే మీరు యాప్‌లు రిలీజ్ చేసి రైతులను బకరా చేస్తారా? అనేది రైతులు ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో హ్మ్. 1,83,000 ఇంజినీరింగు కాలేజీల గరిష్ట ఫీజు అట. ఇది డెసిషన్ తీసుకున్నారు. 29 కాలేజీలకు పెంపు. ఒక 19 కాలేజీలు తగ్గించారట. 70 కళాశాలకు గత ఏడాది ఫీజులే. 35 కాలేజీల ఫీజు 1,00,000కి పైగానే ఉంది. 92 కాలేజీల 50,000 నుంచి 1,00,000 లోపు. 33 కళాశాలల 50,000 లోపే. కొత్త ఫీజులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు. రూ. 1,83,000 ఇంజినీరింగు ఫీజులు గరిష్టం. అంటే మాక్సిమం ఫీజు 1,83,000. ఇక 1,00,000 నుంచి 50 నుంచి 1,00,000 లోపు ఉన్నాయి. 50,000 లోపు ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఒక 69 కాలేజీలకి ఈ ఫీజులు పెంచారు. ఒక 19 కాలేజీలకి తగ్గించారట. 70 కాలేజీలకి గత ఏడాది ఫీజులే ఉన్నాయి. సరే ఏదేమైనా 1,83,000, 1,50,000 ఇది పక్కన పెడితే, ఇంజినీరింగ్ కాలేజీలు చేస్తున్న దందా పైన స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజినీరింగ్ కాలేజీలో ఒక బంద్‌కు పిలిపించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ రిలీజ్ చేయట్లేదని. దాంట్లో అరోరా కాలేజీ రమేష్ గారి పేరు తీసుకొని, ఇంకా కొంతమంది కాలేజీల పేర్లు తీసుకొని ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు చేస్తున్న అక్రమాలు, మీరు చేస్తున్న దందా నాకు తెలవదా? ఎవరేం చేస్తున్నారో, మీరు చేసే అక్రమాలు, మీరు చేసే దందాలన్నీ నాకు తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. మరి ఆ దందాలపైన చర్యలున్నాయా? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి నోటీస్‌కి వచ్చింది వాళ్ళు చేస్తున్న దందాలు, అక్రమాలు. మరి అక్రమాలపైన చర్యలేవి? ఓన్లీ ఫీజులు నిర్ధారించి మీరు ఇక మళ్ళా నడుపుకోండి అని చెప్పే ఒక వాతావరణాన్ని ఎందుకు ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది? నిజంగా ముఖ్యమంత్రి దృష్టికొచ్చిన మరి అక్రమాలేంది? దందాలేంటి? అక్రమాలు, దందాలు చేస్తున్న కాలేజీలని బ్లాక్‌లో పెట్టారా? వాళ్ళకి సీట్లు తగ్గించారా? లేదా ఫీజులు తగ్గించారా? లేదా అసలు అడ్మిషన్‌లో అవకాశం లేకుండా చేశారా? అంటే ఏముండదు. ఉత్తగా అట్లా ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేసే కార్యక్రమం తప్ప అందరికీ అదామామూలుగా వాళ్ళ ఫీజులు పెంచుకునే అవకాశం వచ్చింది. సీట్లు అవే ఉంటాయి. అవసరమైతే కొన్ని సీట్లు కూడా పెరుగుతాయి. ఇది ఒక వార్తగా ఇచ్చారు. 3 అంతస్తులు అనుమతి తీసుకున్నారట. 7 అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారట. భవనంపై నుంచి పడి ఇద్దరు కార్మికుల మృతి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ టోలీ చౌకీలో ఘటన. హైదరాబాద్‌లోని టోలీ చౌకీలో ఘోరం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఓ భవనం 7 అంతస్తుపై నుంచి కింద పడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. 300 గజాల స్థలంలో G+3 అంతస్తులకు అనుమతి తీసుకున్నారట. కానీ G+7 భవనాన్ని నిర్మిస్తున్నాడు. 7 అంతస్తు పై భాగంలో గురువారం ఎలివేషన్ పనులను చేస్తుండగా రక్షణగా ఏర్పాటు చేసిన కర్రలు ఒకసారిగా కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో చనిపోయారు. దీంట్లో చనిపోయిన వాళ్ళలో బీహారోళ్ళో లేకపోతే జార్ఖండోళ్ళో వేరే రాష్ట్రాల కూలీలు కూడా పాపం ఉంటారు. మన తెలుగోళ్ళు కూడా ఉండొచ్చు. సరే ఇది చనిపోవడం ఒక విషాదకరం అయితే దీనికి బాధ్యత ఎవరిది? అంటే మన అధికార యంత్రాంగం ఏ స్థాయిలో నిర్లక్ష్యం, ఏ స్థాయిలో లంచగొండి వ్యవహారం నడుస్తుందని అర్థమైంది. 3 అంతస్తులు G+3కి పర్మిషన్ తీసుకున్నారు. G+7 కడుతున్నారు. మరి ఫీల్డ్ లెవెల్‌లో తిరగాల్సిన ఆఫీసర్లు ఎటెళ్లారు? 7 అంతస్తులు నిర్మిస్తుంటే ఎవ్వరికీ ఏ రోజు కంటికి కనపడలేదా? హైడ్రా పేరుతోని ఈరోజు ఇగో ఇట్లాంటి అక్రమాలు చేసి కట్టిన నిర్మాణాలనే కదా మీరు కూలుస్తుంది. ఇట్లాంటి అక్రమ అనుమతులు తీసుకొని నిర్మించిన తర్వాత అయి అమ్ముకొని వాడు బయటపడతాడు. ఆ కొనుక్కున్నోళ్ళని బలి చేసి హైడ్రా ఈరోజు కూల్చేసి వాళ్ళని రోడ్డున పడేసింది. మరి ఆ రోడ్డున పడేసేటప్పుడు అక్రమ అనుమతులిచ్చిన అధికారులను తీసుకుపోయి ఎవడన్నా ఒక్కడినన్నా జైల్లో పెట్టారంటే పెట్టలే. పెట్టకపోవటాలనే మళ్ళీ ఈరోజు
ఆ స్థాయిలో హైడ్రా కూల్చివేస్తన్నా బలైంది ఎవరంటే మధ్యలో ఉన్న ప్రజలు తప్ప, అనుమతి ఇచ్చిన అధికారి బానే ఉండు, అమ్ముకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి బానే ఉండు. దానివల్లనే మళ్ళా రియల్ ఎస్టేట్ వ్యాపారి G+3కి తీసుకొని 7కి కడతరు. దానికి అనుమతి ఇచ్చిన ఆఫీసర్ చూసి చూడనట్టుంటాడు డబ్బులు తీసుకొని. బలయ్యేది ఎవరంటే ఇగో ప్రజలు. మళ్ళా బాధితులు చనిపోయారు. ఇదనమాట. మన వ్యవస్థలో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, రెరా అధికారుల్ని ఒక్కడినంటే ఒక్కడిని హైడ్రా తీసుకుపోయి జైల్లో పెట్టలే. జైల్లో పెట్టి వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసి ఉంటే ఇట్లాంటి G+3కి తీసుకొని 7కి కడతంటే వాడు ఊరుకుంటాడా? ఆఫీసర్ రోజు ఒక రౌండేసి నేను ఇచ్చిన అనుమతి లేదు నువ్వు కడుతుందేందని తిరిగి చూడ్డా? క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ ఉండదా? సూపర్వైజర్లు ఉండరా? అంటే ఉంటారు. వాళ్ళకి తెలుసు. తెలిసి బెదిరించి డబ్బులు తీసుకుంటారు తప్ప వాళ్ళకేముంది వాళ్ళకి పోయేదేముంటది? హైడ్రా ఇంత హంగామా చేస్తంటే ఒక్క ఆఫీసర్ కూడా లంచాలు తీసుకొని అనుమతి ఇచ్చిన ఆఫీసర్లు, చెరువులలో కన్‌స్ట్రక్షన్‌కి అనుమతి ఇచ్చిన ఆఫీసరు ఒక్కడంటే ఒక్కడు జైలుకి పోలే. ఒక్కడంటే ఒక్కడు ఆస్తులు అటాచ్ కాలే. ఎందుకు భయపడతారు ఆఫీసర్లు? ఇది వ్యవస్థ లోపం కాదా? దీన్ని ఎందుకు మాట్లాడరు? అనేక సార్లు మనబోటోళ్ళు మాట్లాడుతున్నాం. మీరు కూల్చివేతలు కాదు అదసలు ఆ కూల్చివే ఆ అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లేరి? వాళ్ళని ఎక్కడ పట్టుకున్నారు? ఎక్కడ పెట్టారు? ఎందుకు వాళ్ళని టచ్ చేయట్లేదు? అడిగితే ఇంతవరకి హైడ్రా కమిషనర్ గాని, ప్రభుత్వం గాని దానిపై చర్యలు లేవు. అందుకే ఇది జరిగింది. విజయక్రాంతి పేపర్. రాష్ట్రంలో పాలన రివర్స్ గేర్‌లో ఉందంటే వివాదాలు రేపి వెనక్కి తగ్గి అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత, ప్రతిపక్షాల ఆందోళనలతో మారుతున్న రాజకీయ నిర్ణయాలు ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఆయుధాలు ఇస్తుందని ఒక సిట్యుయేషన్ అయితే క్రియేట్ అయిందన్నట్టు విజయ్ క్రాంతి పేపర్ ఒక స్టోరీ రాసింది. ఇది వాస్తవం. కొన్ని విషయాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న అంటే కొన్ని అనాలోచిత నిర్ణయాలు, ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వం పరువు పోతుంది. అటు ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్టుంది. అట్లాంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అయినా గాని మార్పు లేదు. ప్రభుత్వంలో మరి కోఆర్డినేషన్ లేదా? ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారికి పట్టు లేదా? ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌ని ఇప్పటికి 5 సార్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. మరి ఇన్ని సార్లు ట్రాన్స్‌ఫర్ చేసినా ఆఫీసర్ల పైన పట్టు రావట్లేదా? తీసుకునే నిర్ణయాలు ముందు చర్చ లేదా? నిర్ణయాలు ఏదైనా తీసుకునే ముందు చర్చించట్లేదా? అసలు ఆ సలహాలు ఎవరిస్తున్నారు మీకు? ఆ సలహాలు ఇచ్చే సలహాదారుని ఏమైనా మార్చుకుంటున్నారా? ఆ సలహాల ఎఫెక్ట్ ఏం పడుతుందో చూసుకున్నారా? ప్రతిపక్షాలకి మీరే ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టయింది. దానికి సంబంధించి ఈడ ఒక స్టోరీని ఇచ్చారు. దీంట్లో ప్రధానంగా వాళ్ళిచ్చిన ఆయుధాలలో 2 ఏళ్లలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో భూముల వినియోగం పైన ప్రభుత్వం బదనామైంది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆర్డర్ ఇచ్చే వరకొచ్చింది. సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పలేని పరిస్థితులలో అక్కడ బ్రేక్ పడ్డది. అదొక అనాలోచిత నిర్ణయం కింద తీసుకున్నారు. దాన్ని తీసుకునే ముందు ఎట్లా చేయాలో కనీసం తీసుకోకుండా పర్యావరణ కార్యకర్తల నిరసన, విద్యార్థుల నిరసన తెలిపే వరకు అప్పుడు వెనక్కి తగ్గాల్సొచ్చింది. ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయం తీసుకోవటం, వెనక్కి తగ్గటం, కోర్టులు మట్టికాయలేయడం. ఇది ఒక పరువు పోయే కార్యక్రమం. ఖమ్మంలో వెలుగుమట్ల అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చేయడం స్థానికంగా తీవ్ర నిరసనలుగా దారితీసింది. అదొక ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చింది. దాని తర్వాత మళ్ళా దాని నష్ట నివారణ కోసం అందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం అర్హులైన వాళ్ళకని ప్రకటించాల్సొచ్చింది. ఇక మాట్లాడితే భూదాన్ బోర్డు భూములు కబ్జా చేశారు కదా! కబ్జా చేస్తే తీసేయొద్దా అంటారు. కబ్జాలు కేవలం వెలుగుమట్లనే ఉన్నాయా? అది భూదాన్ బోర్డే కదా! ఎవరో ప్రైవేట్ వ్యక్తులది కాదు కదా! ఒకవేళ భూదాన్ బోర్డు భూములను కబ్జా చేస్తే భూదాన్ బోర్డ్ అనేది ఒక అటానమస్ బాడీ. వాళ్ళేమైనా కంప్లెయింట్ ఇచ్చారా ప్రభుత్వానికి? ఇవ్వలేదుగా. వాళ్ళేమైనా కోర్టుకు పోయారా? కోర్ట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా ఖాళీ చేయమని? ఏది లేదు కదా! మీకు మీరు అత్యుత్సాహం చూపి మీరు ఒక ఎజెండా పెట్టుకొని అది బెడిసి కొట్టే వరకు కబ్జా చేశారు అన్నారు. కబ్జా ఎప్పుడు చేశారు? మీరెప్పుడు ఖాళీ చేయించారు? 2014 నుంచి కబ్జాలో ఉన్నారాళ్ళు. కబ్జాలో ఒకవేళ భూదాన్ బోర్డు భూమే అనుకుందాం. భూదాన్ బోర్డు కంప్లెయింట్ చేయలే. ఇప్పుడు కొంపలు మునిగింది వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తే? ఏమన్నా ప్రైవేట్ వ్యక్తుల భూమి అయితే దౌర్జన్యంగా గుంజుకున్నారంటే మీరు ఓకే. ప్రభుత్వ భూమేగా. ప్రభుత్వ భూమిని ప్రజలు అనుభవించే హక్కు లేదా? 58, 59 జీవో లేదా? దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయకూడదా? ఇయన్నీ కుంటి సాకులు చెప్పి అక్కడ బదనమైంది ప్రభుత్వం. దాని తర్వాత శారదాపీఠం భూముల విషయంలో కూడా శారదాపీఠం భూములను జలమండలికి కేటాయించడంపై హిందూ సంస్థలు, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత. ఇంకోటి ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కొత్త వ్యవస్థ పైన స్పష్టత లేదు. భూభారతులు అదే సమస్యలు. ధరణి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన సమస్యలు అట్లే ఉన్నాయి. దాన్ని పరిష్కరించలే. సాదా బైనామా అప్లికేషన్లు 9,50,000 అది పెండింగ్ ఉన్నాయి. రైతు సంస్థల పేరుతో తీసుకున్న ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న 4 నుంచి 5 లక్షల అప్లికేషన్లు అట్లే ఉన్నాయి.
ధరణిలో ఏ సమస్యలతోనైతే సతమతమయ్యారో, ఏ సమస్యలతోని అయితే ప్రజలు, రైతులు సతమతమవుతుంటే, మీరు దాన్ని బంగాళాఖాతంలో కలుపుతూ అంటే, అది నమ్మి ఓట్లేసిన రైతులు వాళ్ళు అట్లే సతమతమవుతుండ్రు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లే. అదొక ఫెయిల్యూరు. భూభారతి కూడా ఒక రకంగా పూర్తిగా సక్సెస్‌ఫుల్ కాలే. ఇక దాంతో పాటు ఎన్నికల హామీగా ప్రకటించిన రుణమాఫీ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు. విడతల వారీగా అన్నారు. దాని తర్వాత ఇట్లా కాదు, అట్లా అన్నారు. ఇట్లా కాదు 567 జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ప్రకారం అందరికి ఇచ్చారా రుణమాఫీ? అంటే కాలే. 30-40% పెండింగ్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడినోడు లేడు. రైతు భరోసా పథకం కింద కూడా పెట్టుబడి సాయం 15,000 ఇస్తా అన్నాడు. దాన్ని 12,000 చేశారు. ఆ 12,000లలో కూడా మళ్ళీ సాఫీగా ఇస్తారా? విడతల వారీగా టైం ప్రకారం అంటే లేదు. ఇట్లా అనేక అంశాల విషయంలో ఇది ప్రభుత్వం అంటే ఒక రకంగా ప్రతిపక్షానికి ఆయుధాలు ఇచ్చినట్టయింది. రివర్స్ గేర్‌లో పరిపాలన పోతుంది. దీనికి కారణం ఏంటి? అధికారుల పైన పట్టు లేదా? యంత్రాంగం పైన పట్టు లేదా? అనుభవం లేనితనమా? డిస్కషన్స్ పెట్టుకోవట్లేదా? చర్చించట్లేదా? ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు? రాజీవ్ యువ వికాసం అని పెట్టారు. 16,00,000 పైచిలుకు అప్లికేషన్‌లు చేశారు యువత. ఈ రాష్ట్రంలో యువత ఎంత అంటే ఒక డిమాండ్, యువతకి ఎంత డిమాండ్ ఉంది? యువత ఎంత కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని, సర్వీస్‌ని అనేది దాన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది. అప్లికేషన్‌లు తీసుకున్నారు. 5,00,000 మందికి మేము మెయిల్ చేస్తాం అన్నారు. 5,00,000 కాదు కదా! 5 అప్లికేషన్‌లు కూడా డిస్పోజ్ కాలే. అంటే కనీసం దాన్ని బట్టి ఒక ఇండికేషన్ అర్థం కావాలి. మనం ఒక 5,00,000 మందికి సాయం చేస్తామంటే 16,00,000 మంది యువత బయటకొచ్చి మేము బాధల్లో ఉన్నాం, మాకు సాయం చేయండి అని అప్లికేషన్ చేసుకుంటే అసలు అంటే ఏముంది రాష్ట్రంలో పరిస్థితి? యువత పరిస్థితి ఎట్లా ఉంది? ఉపాధి పరిస్థితి ఎట్లా ఉంది? మనం ఏ స్థాయిలో ఇంకా ఎలివేషన్ చేయాలి? ఇంకా ఏ స్థాయిలో పని చేయాలి సమర్థవంతంగా అనేది ఉందా? దాన్ని తీసిపోయి పక్కన పెట్టారు. చెత్తబుట్టలో ఏశారు. అది ఎక్కడ పోయిందో తెలవదు. ఇగో ఇటువంటి చాలా ఆశ పెడతాండ్రు, ఎనికి తీస్తాండ్రు. ఇది ఈరోజు ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తెచ్చే వ్యవహారం. ప్రభుత్వం పైన నెగెటివ్ స్టార్ట్ అయ్యే నెగెటివ్‌ని మీకు మీరే పోసుకుంటున్నారు. ఇది విజయక్రాంతికి సంబంధించి. రైట్. దిశ పేపర్. ముఖ్యమంత్రి కొత్త సలహాదారు ఎవరు? వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫిట్ కింద కొత్త పోస్ట్ క్రియేటివ్ వైఎస్, కేవీపీ ఫార్ములాను రేవంత్ ఫాలో అవుతారు. ఎవరైతే ఉంది ఇప్పుడు ఆయన అవ్వటం వల్ల ఏమైనా 2.5 సంవత్సరాలు ప్రజలకి ఏమైనా ఒరిగిందుందా? వచ్చిందుందా? లేదంటే ఆయన రాజ్యసభ పోవటం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చేది ఏమైనా ఉందా? వాళ్ళ పదవులు అకామిడేట్ చేసుకోవటానికి తప్ప రాజకీయ నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా చేసే కార్యక్రమం ఈ సలహాదారులైనా, రాజ్యసభ మెంబర్లైనా ఇదంతా తప్ప ఏది ఎక్కడుంది? ఏమన్నా ఇది ప్రజలకు ఉపయోగపడేదా? ఇది వాస్తవం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలొస్తే నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. నవీన్ యాదవ్‌కు టికెట్ ఇస్తే బీసీ సంఘాలోళ్ళతోని ప్రెస్ మీట్లు పెట్టించి ఇదే కాంగ్రెస్ పార్టీ, మేము బీసీకి టికెట్ ఇయ్యమంటే రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి బీసీలంతా నవీన్ యాదవ్‌కు ఓటేయాలన్నారు. అంటే మీరు ఇవ్వంటే ఇచ్చిందా? మరి అదే బీసీలకి నవీన్ యాదవ్‌కి ఇవ్వంటే బీసీ సంఘాలు చెప్తే ఇస్తే, మరి ఈరోజు బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు మొత్తుకుంటున్నాయి వారం 10 రోజుల నుంచి. బీసీలకి ఇయ్యండి, ఎస్సీలకి ఇయ్యండి అని. ఎందుకు ఇయలే? ఆ రోజు అక్కడ నవీన్ యాదవ్ అవసరం కాబట్టి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ అవసరం ఉంది. నవీన్ యాదవ్‌ని పెడితేనే అక్కడ పోటీలో పెడితేనే గెలుస్తది కాంగ్రెసు. కాబట్టి నవీన్ యాదవ్‌కి ఇచ్చారు. దాన్ని బీసీలకి ఇచ్చినట్టు, బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి ఏదో ప్రేమ ఉన్నట్టు, బీసీల కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టినట్టు, బీసీల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. మరి ఆ బిల్డప్ ఎక్కడ పోయింది? ఇక్కడ రెడ్డికి ఎందుకు ఇచ్చారు? లేరా బీసీలు? లేరా ఎస్సీలు? ఏ సామాజిక న్యాయం, కులగణన ఫలితాలు ఇక్కడ అనుభవించొద్దా? ఇంప్లిమెంట్ చేయొద్దా? అంటే కన్వీనియంట్ అన్నట్టు. ఆ రోజు ఎగిరెగిరి మాట్లాడారు బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, బీసీ సంఘాలు. యెస్, బీఆర్ఎస్ ఓసీకి ఇచ్చింది. మేము బీసీకి ఇవ్వంటే బీఆర్ఎస్ ఇలా కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి మనం అంతా బీసీలు కాంగ్రెస్‌కి ఓటేయాల. మీరు ఇవ్వంటే ఇచ్చా అది కాంగ్రెసు. మరి ఇవ్వంటే ఇస్తే ఈరోజు ఎందుకు ఇయలే? 2 ఇంటే ఒకటి ఢిల్లీకి పోయింది. ఇంకోటి ఉన్న దాంట్లో బీసీలకి ఇయ్యాలి కదా! ఏ అర్హులు లేరా బీసీలలో? ఎస్సీలలో అర్హులు లేరా? ఇయన్నీ రాజకీయ పార్టీలు ఒక ట్రాప్ చేస్తే, ఆ ట్రాప్‌లో బీసీ సంఘాలు, బీసీలు కూడా పడే పరిస్థితి ఉంది. ఇక దాని తర్వాత వేమ నరేందర్ రెడ్డి తర్వాత సీఎం సలహాదారు ఎవరు? ఎవరైతే ఉంది ఈ సలహాదారుల వల్ల వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు అయితాయా? నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయా? లేదంటే ఇంకా ఏమన్నా కొత్తగా వచ్చేది ఏమన్నా ఉందా? ఏమి లేదు కదా! రైట్. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.